హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ చేసిన వీడియోకి కంటిన్యూయేషన్ అండి. అంటే పార్ట్ 2 సీక్వెల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఈసారి ఎక్కువ మొత్తంలో ట్రై చేద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ మనది ఎలాగో కొంచెం సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ దానికి ఆటోమేటిక్గా ఎంత వద్దన్న ఆశ వస్తుంది కదండి. సో దానికోసం నేను కిచెన్ అంతా వెతికి వెతికి ఇలాంటి బాక్సులు కలెక్ట్ చేసి దాంట్లో కొంచెం బాటంలో చిన్న చిన్న హోల్స్ పెట్టి అందులోంచి మట్టి బయటికి వెళ్ళకుండా ఇలా కార్డ్బోర్డ్ పెట్టి పెట్టానండి. దానికి ఎలాగో కింద మనం క్యాప్స్ పెడతాం కాబట్టి మట్టి ఎలాగో వెళ్ళిపోదు. సో దాంట్లో కార్డ్బోర్డ్ పెట్టిన తర్వాత మట్టి అంతా ఫిల్ చేసి పెట్టాను. దీంట్లోకి నేను కోకోపీట్ లాంటివి ఏమీ యూజ్ చేయలేదండి, జస్ట్ మట్టి పెట్టాను. దాని తర్వాత ఇలాగ ధనియాలు చల్లి పెడుతున్నాను దాని చుట్టూ. కొంచెం థిక్‌గా వేసుకుంటే మనకు అందులో సరే ఒకటి కాకపోతే ఒకటి వచ్చినా కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. సో ధనియాలు వచ్చేసి నేను 2 బాక్సెస్‌లో ఏసి పెడుతున్నానండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టాను థిక్‌గానే. చేసిన తర్వాత 2 బాక్సెస్‌లో పెట్టేసి చిన్న లేయర్ ఆఫ్ మట్టి పెట్టానండి. కొంచెం మరీ థిన్‌గా అయినా అవి వేర్లు పైనే ఉంటాయి కాబట్టి అంత మట్టి అవసరం లేదండి. జస్ట్ చిన్న లేయర్ పెట్టాను. సో ఇలా 2 బాక్సెస్‌లో మొత్తం చిన్న చిన్న లేయర్ జస్ట్ ఆ విత్తనాలు అనేవి కవర్ అయ్యేంత వరకు. మరీ ఎక్కువ పెట్టినా అవి అంత వెయిట్‌కి పైకి రాలేవండి. సో ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాను. చిన్న లేయర్ స్ప్రెడ్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ ఈ చిన్న పిల్లల బాస్కెట్ ఉంటుంది కదండీ! దాంట్లో కూడా ఫిల్ చేసి పెట్టాను. ఇది ఎలాగో యూజ్ చేయట్లేదు కదా అన్నట్టు. దీంట్లో వచ్చేసి మెంతికూర అండి. నెక్స్ట్ నిన్న అదే మార్నింగ్ చూయించిన వీడియోలో కొంచెం చిన్న చిన్నవి వచ్చేసాయండి కదండీ ఆకులు. సో ఈసారి దీంట్లో కూడా ఏసి పెడదామన్నట్టు దీంట్లో ఏసి పెట్టాను మెంతికూర కూడా. దానికి కూడా చిన్న లేయర్ ఆఫ్ మట్టి మళ్ళీ పెట్టాను దాని మించి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం లైట్‌గా స్ప్రెడ్ చేసి పెట్టాను ఈజీగా గ్రో అవ్వడానికి. 2 బాక్సెస్‌లో ధనియా పెట్టాను. తర్వాత మెంతికూర విత్తనాలు పెట్టాను. సో లైట్‌గా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి పెట్టానండి. ఇక్కడ చూసినట్టయితే వాటి ప్లేస్‌లో వాటిని ప్లేసింగ్ చేస్తున్నాననమాట. సో చూద్దాం ఎప్పటికి గ్రో అవుతాయో. హోప్ బెస్ట్. థ్యాంక్ యూ అండి. బాయ్.